అంతర్రాష్ట్ర గంజాయి ముఠాకు చెందిన నలుగురిని ఎల్బీనగర్ జోన్ ఎస్ఓటీ హయత్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. వారి దగ్గర నుంచి 166 కిలోల నిషిద్ధ గంజాయి, 5 లక్షల రూపాయల నగదు, ఒక కారు, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి అలవాటు పడి గంజాయి అమ్ముతున్నారని చెప్పారు. ఒడిశా నుంచి గంజాయిని సేకరించి మహారాష్ట్రలో కొనుగోలుదారులకు హైదరాబాద్ నుంచి రవాణా మార్గంగా ఉపయోగిస్తున్నారని తెలిపారు. కొందరు ఏం చేశారంటే ఒక ట్రక్ లాంటి దానిలో డిజైన్ చేశారు. మనం లోపలికి చూసినా కనబడకుండా మళ్ళీ ఇంకొక లేయర్ వేశారు కింద. ఇంకొక ఇన్సైడ్ ఒక కంటైనర్ లాంటిది చేసి అందులో పెట్టారు. ఈవెన్ నువ్వు చెక్ చేసినా కానీ అందులో దొరకని విధంగా ఉంటుంది అనమాట. రీమోడిఫై చేస్తారు దాన్ని. జైల్లో ఉన్నప్పుడు కూడా ఇంకా ఎక్కువగా యాక్టివిటీ ఎలా చేయాలి, ఏ రూట్లో మనం వాడుకొని ఎట్లా ట్రాన్స్పోర్టేషన్ చేయాలి, ఈ బోత్ ఎండ్స్ లో మనం ఇప్పుడు సప్లై చైన్ కట్ చేసాము. ఇలానే మనము రిసీవింగ్ ఎండ్ లో కూడా మనం కట్ చేసి ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో తెలియకుండా డ్రగ్ అడిక్షన్ వస్తారో వాళ్ళని మనం కంటైన్ చేస్తే ఈ సప్లై డిమాండ్ సప్లై మధ్యలో ఉన్నటువంటి లింక్ ని మనం కట్ చేసి ఎఫెక్టివ్ గా ఎన్ఫోర్స్మెంట్ చేసినప్పుడు తప్పకుండా ఈ యాక్టివిటీ కంటైన్ అవుతుంది. దట్స్ వాట్ వి రిక్వెస్ట్ యూ టు హెల్ప్ అవర్ ఎఫర్ట్స్ సో దట్ సొసైటీ ఇస్ ఫ్రీ ఆఫ్ డ్రగ్స్. రైల్వే ఎంప్లాయ్తో పాటు ఉన్నటువంటి రంగనాథ్ సాడ్వే ఇతని పైన కూడా ఎన్బిడబ్ల్యూ స్పెండింగ్ ఉన్నాయి. ప్రీవియస్ లో ఇతను కూడా ఇన్వాల్వ్ అయ్యి గంజాయి ట్రాన్స్పోర్టేషన్ లో ఉన్నాడు. ఇతని మీద భద్రాచలంలో ఎన్బిడబ్ల్యూస్ ఇతని మీద ఉన్నాయి. వీళ్ళని పట్టుకోవడం మూలంగా నాన్ అవైలబుల్ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయడంతో పాటు వీళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నటువంటి యాక్టివిటీని కంటిన్యూస్ గా కొన్ని సంవత్సరాలు చేసిన యాక్టివిటీని మనం కంటైన్ చేయడం జరిగింది. 900 kg ఈ గాంజాను ప్రీవియస్ గా, ఇప్పుడు మళ్ళీ 166 kg గాంజాను వీళ్ళ దగ్గర సీజ్ చేశాం. వీళ్ళు ముఖ్యంగా ఏ రూట్ తీసుకుంటారని మనం ఆలోచిస్తే మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ నుంచి ఒడిషా నుంచి వచ్చిన తర్వాత కైండ్ ఆఫ్ హాట్ పర్సూట్ ఇనిషియేట్ చేసిందో ప్రభుత్వం యొక్క ఫోకస్ ఏరియా ఆఫ్ కన్సర్న్ తో చాలా ఇంపార్టెంట్ బ్రేక్ త్రూస్ మనం చూస్తున్నాం. ఈ కేసులో కూడా ఎప్పటి నుంచో నేరాలు పడుతూ జైల్లో కలిసి ఉండి జైల్లో ఉండి ఇంకా ఇటువంటి నేరాలు ఇంకా ఎక్కువ చేయాలి, వాళ్ళ లావిష్ లైఫ్ స్టైల్ కోసం కావాల్సిన డబ్బు ఈ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్